డ్రెస్సులు బాగున్నాయి. ఉండవా మరి? 10 డ్రెస్సులు 35,000 పైమాటే. చూడండి, మీరు నా కోసం ఇప్పటి వరకు చేసింది చాలు, ఇంకేం వద్దు. అయ్యో, అనవసరంగా ఇంత ఖర్చు పెట్టడం ఇప్పుడంత అవసరమా? అవసరమే. ఎందుకంటే నిన్ను మా అన్నయ్యకి ముడెయ్యాలి. నీ పేరు మీదున్న ఆస్తులు మొత్తం మా బవ్వాలి కదా. నువ్వు మాకు ఆడపడుచువు యశోదా, పరాయిదానివి కాదు కదా. మధు గారు, దేవకి గారు అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా కోసం డబ్బు ఖర్చు పెట్టడం ఆపమనండి. పసిపిల్లుంది, దానికి తర్వాత ఉపయోగపడతాయి కదా. నీకింత డబ్బులు ఎక్కడివి దేవకి? అదే మామయ్య కొనిచ్చాడని చెప్పావు కదమ్మా. అలా నంచున్నావే, చెప్పు. ఈరికించేసింది. యశోదాకి దగ్గర అవ్వడానికి ఇలా చేస్తున్నారన్నమాట. ఏంటి దేవకి, నిజమేనా? అవును మధు, వాడే డబ్బులు పెట్టాడు. పక్కింటి వాళ్ళకి, మన కాలనీ వాళ్ళకి యశోద నా ఆడపడుచని చెప్పాను. చిన్నప్పుడు తప్పిపోయినా నీ చెల్లెలు కృష్ణప్రియ అని చెప్పాను. ఎందుకు ఇలా చెప్పావని నువ్వు అడగొచ్చు. దానికి కారణం ఉంది. యశోదను చూసే చూపుల్లో, యశోదతో మాట్లాడే మాటల్లో గౌరవం ఉండాలి అంటే అలాగే చెప్పాలి, లేకపోతే తప్పుగా అనుకుంటారు. అందుకే అలా చెప్పాను. నేను నా ఆడపడుచులాగే యశోదను చూస్తున్నాను. నువ్వు కూడా అందరికి అలాగే చెప్పు, సరేనా? నువ్వు మామూలు తెలివిగల దానివి కాదు దేవకి. యశోద, పదండి భోంచెదురు గాని. పెట్టే. దేవకి, ఈసారి యశోదాకి ఏమైనా కొనివ్వాలంటే ఏవైనా అవసరం ఉంటే నాకు చెప్పు. అన్నయ్యగా నేను చూసుకుంటాను. ప్రొఫెసర్, మీకు నేను ఏకలవ్య శిష్యుడిగా ఫీల్ అవుతాను. నన్ను మీరు అంతే ప్రేమగా చూస్తారు. కానీ మీరు నాకు విషయం చెప్తారా? ఆ విషయాన్ని తెలుసుకోవడం నాకు చాలా అవసరం. చెప్పండి ప్రొఫెసర్. దేని గురించి అడుగుతున్నావు హరి? మీరు మీ ఫ్రెండ్ విక్రమ్ కలిసి చేసిన ప్రయోగం గురించి. ఓ, ఒక అమ్మాయికి తెలియకుండా బిడ్డని కనటం గురించి నాకు తెలియాలి ప్రొఫెసర్. నిజమే హరి, నేను విక్రమ్ కలిసి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ మీద ప్రయోగం చేశాం. కానీ అది సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నేను డ్రాప్ అయిపోయాను. సృష్టికి విరుద్ధంగా ఏ పని చేసినా దానివల్ల వినాశనమే మిగులుతుందని నా నమ్మకం. ఆ తర్వాత విక్రమ్ చాలా ప్రయోగాలు చేశాడు. బ్రతికున్న వాళ్ళ మీద ప్రయోగాలు చేశాడని నేను విన్నాను. నేను డ్రాప్ అయిపోయిన తర్వాత అతను నాకు టచ్లో లేడు. తర్వాత ఎవరినో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయాడని నేను కూడా పేపర్లో చదివాను. అతను పెళ్లి చేసుకున్న ఆవిడ పేరు? ఏమో హరి, నాకు తెలీదు. మీకున్న సర్కిల్లో కనుక్కోండి సార్, ఆవిడ పేరేంటో. అలాగే హరి, తెలుసుకుంటాను. వెళ్ళొస్తాను సార్. అలాగే హరి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. ఇప్పటి వరకు మేము పంపించిన బేబీస్తో మీరందరూ హ్యాపీ అనుకుంటాను. yes ma'am. బట్ వై మీ ఆర్డర్స్ లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ డౌన్ అయ్యాయి? Ma'am, baby's cost is too much. That's why some people not comfort with our budget. Any discount, ma'am? నేనేమైనా వెజిటేబుల్స్ బిజినెస్ చేస్తున్నానా బేరాలు ఆడటానికి? లేదంటే క్లోత్ బిజినెస్ చేస్తున్నానా డిస్కౌంట్లు ఇవ్వడానికి? మీరు బేబీస్ కాస్ట్ చూస్తున్నారు, కానీ మా వర్క్ చూడడం లేదు.
ఒక బేబీని మేము రెడీ చేయాలి అంటే బెస్ట్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే బెస్ట్ క్వాలిటీ ఉన్న అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పిల్లల్ని వాళ్లతోనే డెలివరీ అయ్యేలా చెయ్యాలి. ఇది ఎంత రిస్కీ ప్రాసెసో మీకు అర్థం అవుతుందా? పోలీసుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, నార్మల్ పీపుల్ దగ్గర నుంచి, ఆకు రౌడీలతో సహా అందర్నీ నేను మెయింటైన్ చేయాలి. ఆ కాస్ట్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అండ్ మా బేబీస్ డెలివరీ అయ్యే టైంలో మీకు ఏ రోజైనా ఆలస్యమైందా? నో మ్యామ్. బేబీస్ ఇంటెలిజెన్స్ విషయంలో మీకేమైనా కంప్లైంట్స్ వచ్చాయా? నో మ్యామ్. మా డాక్టర్స్ ఎంతో ఎఫర్ట్ పెడుతున్నారు. మీరు వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి డిస్కౌంట్ అడగటం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. మ్యామ్, మా దేశం నెక్స్ట్ 20 ఇయర్స్లో జరిగే ఒలింపిక్స్లో అమెరికాని, చైనాని బీట్ చేయాలి. ఈసారి మీరు మాకిచ్చే బేబీస్లో ఇంటెలిజెన్స్ కన్నా ఒలింపిక్స్లో పర్ఫామ్ చేసేలా ఉండాలి. దట్ ఈస్ రిస్కీ అండ్ టూ మచ్ కాస్ట్ ఆల్సో. మీరు బేర్ చేయగలరా? షూర్ మ్యామ్. మీరు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ద డీల్ ఈస్ కన్ఫర్మ్డ్. మీ బేబీస్ అండ్ ఆర్డర్ మనం అనుకున్న అమౌంట్లో 50% ట్రాన్సాక్షన్ చేయండి. ఎస్ మ్యామ్. ఓకే, యూ కెన్ గో నౌ. ఇందులో టోటల్ 5 CR ఉంది. ఇది మీ అందరూ ఈక్వల్గా పంచుకోండి. ఇది మీ శాలరీ కాదు, జస్ట్ బోనస్. మేడం, మా ఆవిడ ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ ట్రిప్ వెళదాం ఉంటుంది. మీరు పర్మిషన్ ఇస్తే. వన్స్ మీరు నా హ్యాండ్ ఓవర్లో ఉంటే బయట ప్రపంచాన్ని చూడకూడదు అని, చూడలేరు అని మీతో అగ్రిమెంట్ రాయించుకునేటప్పుడే చెప్పాను. దానికి మీరు కూడా ఒప్పుకున్నారు కదా, అవునా కాదా? ఒప్పుకున్నాం మేడం. అయినా మీకేం కావాలి? కోరినంత డబ్బిస్తున్నాను. మీ ఫ్యామిలీస్ అందరూ ఉండటానికి డాక్టర్స్ కాలనీ కట్టించాను. మీకు ఏ లోటు రాకూడదని అందులోనే షాపింగ్ మాల్స్ కట్టించాను, స్కూల్స్ కట్టించాను, గ్రౌండ్స్ కూడా కట్టించాను. మీ పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. ఈవెన్ ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్స్ కూడా కట్టించాను. ఇంకేం కావాలి? ఇక్కడ లేనిది బయట ప్రపంచంలో ఏముంది? నా అగ్రిమెంట్ ప్రకారం మీరు బయటికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. అది కాదు మేడం. షట్ అప్! బయటికి వెళ్తే చస్తారు, ఇక్కడే ఉంటే బ్రతుకుతారు. నీకు చావు కావాలా, బ్రతకటం కావాలా? డబ్బు తీసుకొని ఈక్వల్గా పంచుకొని పండగ చేసుకోండి. గెట్ అవుట్. యశోద, ఎక్కడున్నావు? వస్తున్నాను హరి, పక్కనే ఉన్నాను. సరే అయితే నేను ఇక్కడ టీ స్టాల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. సరే వస్తున్నాను. అన్నా, ఓ కల్లంటి ఎవరా? కొంచెం స్ట్రాంగ్గా. హలో లీలావతి, నేను దయాని. చెప్పవే, కొత్త జాబ్ ఎట్లుంది? నాకేం అర్థం కావట్లేదే. ఆ హాస్పిటల్ నాకు అస్సలు నచ్చట్లేదు. ఆ హాస్పిటల్లో ఏదో జరగరాంది జరుగుతుందే. అక్కడ ఒక సీక్రెట్ వార్డ్ ఉంది.
అందులోకి ఎవ్వరినీ వెళ్ళనివ్వడం లేదు. ఆ వార్డులోకి నేను అనుకోకుండా వెళ్ళానే. అక్కడ చాలా మంది ఆడవాళ్లు కడుపుతో ఉన్నారు. వాళ్లకు పుట్టిన పిల్లలు పుట్టినట్టే మాయమైపోతున్నారే. అక్కడేదో జరగరాంది జరుగుతుందే. ఇదంతా నాకు తెలిసిందని వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి చేస్తారే. అందుకే నేను వెంటనే జాబ్ మానేస్తున్నా. మరి వాళ్ళకేం చెప్తావే? ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పానే. ఈ విషయం ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక నీతో చెప్తున్నానే. సరే, జాగ్రత్త. సరే, మరుంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు లీలావతి ఫ్రెండా? అవునండి. మీరెవరు? నేను లీలావతి ఫ్రెండ్ అండి. ఓహో. నా వైఫ్ మీ హాస్పిటల్లో నర్స్గా జాయిన్ అవుతానంటే లీలావతి మిమ్మల్ని అడగమంది. ఇంతకుముందు మీరు లీలావతితో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. ఇంతకీ మీరు వర్క్ చేసే దగ్గర జాబ్ ఎలా ఉంటుందండి? అన్నట్టు లీలావతి మీరు రిజైన్ చేసినట్టు ఇప్పుడే నాకు ఫోన్ చేసింది. అవునండి, నేను రిజైన్ చేశాను. అక్కడ ఎందుకు మానేశారు మేడం? అది పెద్ద హాస్పిటలే కదా. మీరెవరికీ చెప్పనంటే మీకో మాట చెప్తాను సార్. దయచేసి ఆ హాస్పిటల్లో ఎవరిని జాయిన్ చేయొద్దు సార్. అక్కడేదో జరగనంది జరుగుతుంది. అదేంటి, ఏం జరుగుతుంది? సార్, ఆ హాస్పిటల్లో ఆడవాళ్లు పిల్లలకి జన్మనిస్తున్నారు కానీ ఆ పిల్లలు వాళ్ళ దగ్గర ఉండట్లేదు. ఆ పిల్లలు క్షణాల్లో మాయమైపోతున్నారు. ఆ తరువాత బిడ్డల్ని కన్న తల్లులు ఏమవుతున్నారో కూడా ఎవరికీ తెలియడం లేదు. అందుకే అక్కడుండడం అంత సేఫ్ కాదని నేనే మానేశాను సార్. ఇంతకీ మీరు చెప్పే హాస్పిటల్ ఎక్కడండి? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్, దయచేసి నేను మీకు హాస్పిటల్ గురించి చెప్పినట్టు మీరు ఎవరికీ చెప్పకండి సార్. లేదండి, ఎవరికి చెప్పను. వెళ్ళొస్తాను సార్. ఏమైంది హరి? ఎవరు తను? ఏదో చెప్తోందేంటి? ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద. రెస్టారెంట్లో కూర్చొని అంతా మాట్లాడుకుందాం. పద. అన్నా, నేను ఇదివరకు 3 హోటళ్లలో పనిచేశానన్నా. అక్కడ ఫుడ్ బాగాలేదని మానేసా. ఇక్కడే ఉన్న పనుందా? ఫుడ్ బాగాలేదా? కస్టమర్లు బాగాలేదా? నాకు వాళ్ళతో ఏం పనన్నా? నాకు జీతం తక్కువ ఇచ్చినా పర్లేదు, ఫుడ్ మాత్రం బాగుండాలి. సరే సరేలే, వెళ్ళి పనిలో చేరు. థ్యాంక్స్ అన్నా. ఏమైంది హరి? అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? మీ ప్రొఫెసర్ ఎవరినో కలుస్తాను అన్నావు కదా, కలిసావా? ఏమన్నారు? మా ప్రొఫెసర్ దగ్గర కూడా దీనికి సంబంధించి సరైన సమాధానం లేవు యశోద. మనం ఎన్ని దారుల్లో వెతుకుతున్నా ఏదో ఒక చోట ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఆగిపోతూనే ఉన్నాం. అదే నాకు నచ్చడం లేదు. బహుశా నా జాతకమే అంతేనేమో హరి. అక్క, ఇంకేమన్నా కావాలా? ఏమొద్దు. సార్, మీకేమన్నా కావాలా? అక్క, యశోదక్క. నా పేరు నీకెలా తెలుసునా? అదేంటక్క, అప్పుడే మర్చిపోయావా? నేను శేఖర్ని. శేఖరా? నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉంది, కానీ నువ్వెవరో నాకు గుర్తుకు రావడం లేదు చిన్నా. అక్క, పోయిన సంవత్సరం నువ్వు అదే అక్క మీ అమ్మ నాన్నతో మా హోటల్కి వచ్చావు కదా. అప్పుడు నేను సర్వ్ చేస్తుంటే నువ్వు చదువుకోవచ్చు కదరా అని అడిగావు. అప్పుడు నేను ఇంట్లో కష్టంగా ఉంది, అందుకే పనికొస్తున్నాను అన్నాను. నువ్వేమో అప్పుడు మా నాన్నని పిలిపించి నన్ను చదివించమని చెప్పి 10,000 రూపాయలు పంపిస్తాను, బాబుని చదివించమని 10,000 ఇచ్చావక్క. అప్పుడు మీ నాన్నగారు మా నాన్న దగ్గర అకౌంట్ నంబర్ కూడా తీసుకున్నారు. మీ నాన్నగారు డబ్బులు పంపించలేదు. ఒకరోజు నాకు హాస్పిటల్ దగ్గర కనిపించారక్క. నీ గురించి అడిగితే నీకు యాక్సిడెంట్ అయిందని, నువ్వు హాస్పిటల్లో ఉన్నావని చెప్పారు.
చూడ్డానికి హాస్పిటల్కి కూడా వచ్చాను. కానీ అక్కడ ఎంతమందిని అడిగినా ఎవ్వరూ తెలియదని చెప్పారక్క. ఇంకా నువ్వు అక్కడ లేవనుకుని నేను తిరిగి వచ్చేసానక్క. మళ్ళీ ఇన్ని రోజులకి ఇక్కడ కనబడ్డావు. ఏం మాట్లాడుతున్నావు చిన్న? నువ్వు అన్నది నిజమా? ఏంటి చిన్న, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే అన్నయ్య. చిన్న, వీళ్ళ నాన్నగారు ఏ హాస్పిటల్లో కనిపించారో గుర్తుందా? గుర్తుందన్నా. పద, మాకు హాస్పిటల్ చూపిద్దు. కానీ లేదన్నా, నేనిప్పుడు రాలేను. సాయంత్రం డ్యూటీ అయిపోయాక వస్తానన్నా. లే చిన్న, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. లేదన్నా, మా సేట్ తిడతాడు. ఇప్పుడు మీతో వస్తే నన్ను పనిలో నుంచి అన్నా తీసేస్తాడు, లేదా నా కూల్ డబ్బులన్నీ ఎగ్గొడతాడు. మీ సేట్తో నేను మాట్లాడతాను, పద. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న ఇంపార్టెంట్ పని ఉంది. ఈ అబ్బాయిని మేము తీసుకెళ్తాం. మాకు వ్యాపారం ఇబ్బంది అవుతుంది సార్, నేను పంపించలేను. ఇదిగోండి, ఈ అమౌంట్ ఉంచండి. మేము మళ్ళీ ఒక గంటలో ఈ అబ్బాయిని మీ దగ్గరికి పంపిస్తాను. సరే సార్. రేయ్, గంటలో నువ్వు ఇక్కడ ఉండాలి. ఓకే? అలాగే సార్. బయలుదేరండి. అన్నా అన్నా అన్నా, ఇదే అన్నా హాస్పిటల్. అదిగో అదే. చిన్న, నువ్వు చెప్తుంది ఇదేనా? కన్ఫర్మ్గా ఈ హాస్పిటలేనా? అవునన్నా, ఇదే ఆ హాస్పిటల్. ఏమైంది హరి? ఎందుకలా అడుగుతున్నావు? యశోద, నర్స్ దయా చెప్పింది కదా, అది ఈ హాస్పిటలే. దయా చెప్పింది ఇదే హాస్పిటల్, బన్నీ చెప్తుంది ఇదే హాస్పిటల్. అంటే ఖచ్చితంగా ఈ హాస్పిటల్లోనే ఏదో జరుగుతుంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. పద హరి, వెంటనే వెళ్దాం. ఒక్క నిమిషం, ఈ మాస్కులు పెట్టుకోండి. అక్కడ ఎవరు మిమ్మల్ని చూసినా ప్రాబ్లం రాకూడదు. చిన్న, నువ్వు ఈ హాస్పిటల్కి ఏ రోజు వచ్చావు? ఆ డేట్ గుర్తుంది కదా? గుర్తుందన్నా. ఆ రోజు నా పుట్టినరోజు. అక్కకు ఆ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. నీ పుట్టినరోజు ఎప్పుడు? సెప్టెంబర్ 11 అన్నా. ఓకే చిన్న, పదండి లోపలికి వెళ్దాం. పద. నెక్స్ట్ 3-4 మంత్స్లో మనం డెలివరీ చేయాల్సిన బేబీస్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే. మీరు 2 షిఫ్ట్లు పనిచేయాల్సి వస్తుంది. నేను కొత్త వాళ్ళని నమ్మి రిస్క్ చేయను. సరే మేడం, మేము వస్తాం. వెళ్ళండి. హాయ్ అండి. చెప్పండి మేడం. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో యశోద అనే పేషెంట్ ఇక్కడ జాయిన్ అయ్యారు. కొంచెం డీటెయిల్స్ చూసి చెప్తారా? ఇంతకీ మీరెవరు మేడం? తను ఇప్పుడు యుఎస్లో జాబ్ పర్పస్ మీద ట్రీట్మెంట్ తాలూకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అన్నారు. అందుకే అడుగుతున్నాము. ఓకే మేడం, చెక్ చేసి చెప్తాను. సారీ మేడం, సెప్టెంబర్ నెలలో యశోద పేరుతో ఎవరు జాయిన్ అవ్వలేదు.
చెప్పేది నిజం అక్క. నేను వచ్చింది సెప్టెంబర్లోనే. ఎక్స్క్యూజ్ మీ, ఆగస్ట్ అండ్ అక్టోబర్లో కూడా చెక్ చేస్తారా? సార్ ఏంటి సార్ మీరే కదా సెప్టెంబర్ అన్నారు, ఇప్పుడు ఆగస్టు అక్టోబర్ అంటారేంటి? అసలు ఎవరు మీరు? మీకేం కావాలి? ప్లీజ్ అండి, ఆగస్ట్ అక్టోబర్ చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా. సారీ సార్, అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కుదరదు. ఏ మీరెందుకు ఇవ్వరు డీటెయిల్స్? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడేదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా. చెప్పండి, మర్యాదగా ఇస్తారా ఇవ్వరా? లేకపోతే మీ అందరి మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది, పోలీసులను పిలవాల్సి వస్తుంది. ఏమైందమ్మా అసలు? ఎక్స్క్యూజ్ మీ, మీరు మర్యాదగా ఆగస్ట్ అండ్ అక్టోబర్లో కూడా చెక్ చేస్తారా లేదా? ఏంటండి దౌర్జన్యం? ఏంటి సార్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు గొడవ చేస్తున్నారు? చూడండి, మేమేం గొడవ చేయడానికి రాలేదు. మా ఇన్ఫర్మేషన్ మాకు చెప్పండి అని అడుగుతున్నాం. యశోద అనే పేరు ఉందా లేదా? యశోద గురించి వీళ్ళు అడుగుతున్నారేంటి? అసలు వీళ్ళెవరు? సెక్యూరిటీ, పట్టుకోండి వాళ్ళని.